असतो मा सत्कमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः गुरुयोग वंदनम हरि ओम तत्सत् నెమ్మదిగా రెండు చేతులు బాగా వేడి పుట్టేటట్టు రాపడించుకుని ఎక్కువ టైం చీకట్లో ఉన్నారు కదా వెలుగులోకి వస్తూ నెమ్మదిగా మూస్తూ తెరుస్తూ చేతులు హస్తరేఖలు జాగ్రత్త చెప్తాను చిరునవ్వుతో గమనానికి వస్తూ తత్ఫలం సర్వం సద్గురి చరణారవిందార్పణ సర్వే జన జై గురు జై గురు డాక్టర్ గారు తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించండి జై గురు డాక్టర్ జై గురుదత్త. తర్వాత కార్యక్రమం కొనసాగించండి. రాజు గారు క్లాసు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. జై గురుదత్త. ఈరోజు ఒక కొత్త సబ్జెక్ట్. శుభోదయం అమ్మా. కొత్త సబ్జెక్ట్ ఒకటి చెప్పుకోబోతున్నాం ఈరోజు. భావోద్వేగ పరంగా మొద్దుబారిపోయారని తెలిపే 15 సంకేతాలు. మళ్ళీ సజీవంగా ఎలా భావించాలి? 15 signs you are emotionally numb. భావోద్వేగ పరంగా మొద్దుబారిపోయారు. ఏమి తెలియట్లా. ఏడుపు వస్తే ఏడట్లా, నవ్వు వస్తే నవ్వట్లా. హౌ టు ఫీల్ అలైవ్ అగైన్, మళ్ళీ సజీవంగా ఉన్నట్టు ఎలా భావించాలి? అప్పుడప్పుడు కొంతమందికి అలా అనిపిస్తుంది. ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. డిప్రెషన్ లాంటిది ఏదైనా కంటిన్యూ అయితే మళ్ళీ మామూలు అవ్వకపోవచ్చు. భావోద్వేగ రాహిత్యం ఎల్లప్పుడూ కుప్పకూలిపోయే రూపంలో బయటపడదు. క్లియర్గా తెలియదు. ఎదుటి వాళ్ళు కొంచెం గ్రహించగలుగుతారు, కానీ వాళ్ళందరూ వాళ్ళకి తెలియదు. చాప కింద నీరులాగా వస్తుంది. అందువల్ల ఇది గమనించితే మనం మళ్ళీ బాగుపడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అది నిశ్శబ్దంగా వస్తుంది. భావోద్వేగ తిమ్మిరి, ఎమోషనల్ నంబనెస్, సంబంధం తెగిపోవడం, ఉదాసీనత. మీ సొంత జీవితంలో మీరు నిజంగా నిలదొక్కుకోకుండా యాంత్రికంగా పనులు చేస్తున్నారనే ఒక వింత అనుభవం. ఏదో మెకానికల్గా నడుపుతున్నారు బండిని, ఫీలింగ్ లేదు. ఇటు హ్యాపీనెస్ ఫీల్ అవ్వట్లా, ఇటు సాడ్నెస్ ఫీల్ అవ్వట్లా. కొన్ని ఇన్సిడెంట్ల వల్ల ఇలా అయిపోయింది. ఈ మధ్యకాలంలో మీకు భావాల కన్నా గందరగోళమే ఎక్కువగా అనిపిస్తే ఈ సంకేతాలు దాన్ని గుర్తించడంలో మీకు సహాయపడవచ్చు. మరియు మిమ్మల్ని మీరు తిరిగి కనుక్కోవడానికి ఒక మార్గం ఉందని గుర్తు చేస్తాయి. మీరు నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారు, కానీ మీకే తెలియదు నిజంగా బాగున్నారా లేదా.
ఎందుకంటే మీకేమనిపిస్తుందో మీకు నిజంగా తెలియటల్లా. భావోద్వేగ తిమ్మిరంటే అది. ఎమోషనల్ నంబ్నెస్. ఎవరు చదువుతారండి ఇది? నేను చదువుతానండి. చదవండి. మీరు అక్కడ నుండి చదవాలండి. మీరు అలా ఇది హెడ్లైన్ చూడండి. ఓకే. భావోద్వేగ రాహిత్యం చేకూరుతుందండి అందరికీ. హెడ్లైన్ కింద ఉంది హెడ్డింగ్. ఓకే. ఓకే. బొమ్మ వచ్చిందండి. మీరు నేను బాగానే ఉన్నాను అని అంటారు. ఎందుకంటే మీకేమి అనిపిస్తుందో మీకు నిజంగా తెలియదు. ఎలా ఉన్నారంటే నేను బాగానే ఉన్నాను అని అంటారు, కానీ మీకు తెలియదు. మీరు అలా చెప్పినప్పుడు అబద్ధం చెప్పడం లేదు. మీకు చెప్పడానికి ఇంకేమీ తోచడం లేదు. మీరు మీలో విషయాలను అణిచిపెట్టుకోవడం లేదు. ఆ అణిచిపెట్టిన సీసా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కోపం, విచారం, ఆనందం లేదా భయం, వీటిలో ఏవి ఉన్నాయో మీరు సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. మీ భావోద్వేగ జీవితం యొక్క వాల్యూమ్ను ఎవరో తగ్గించినట్లుగా ప్రతిదీ మసకబారిపోతుంది. ఆ ముద్దుబారిన స్థితిలో నేను బాగానే ఉన్నాను అనేదే అత్యంత సురక్షితమైన ప్రత్యామ్నాయం అవుతుంది. మీకు బాగున్నట్లు అనిపించదు. అలా అని చెడుగా కూడా అనిపించదు. మీకు కేవలం శూన్యంగా అనిపిస్తుంది. సైక్ సెంట్రల్ ప్రకారం భావోద్వేగ మొద్దుబారడాన్ని అనుభవిస్తున్న వ్యక్తులు తరచుగా తమ భావాలను గుర్తించడానికి లేదా వివరించడానికి ఇబ్బంది పడతారు. దీనివల్ల తమ భావోద్వేగ స్థితిపై ఉన్న నిజమైన అనిశ్చిత కారణంగా వారు నేను బాగానే ఉన్నాను వంటి ప్రతిస్పందనలకు అలవాటు పడిపోతారు. దీర్ఘకాలిక ఒత్తిడి, నిస్సత్వ లేదా చాలా కాలం పాటు కొనసాగించే భావోద్వేగాల భారం తర్వాత సాధారణంగా ఈ విరక్తి కలుగుతుంది. మీరు చాలా కాలంగా చాలా ఎక్కువగా అనుభూతి చెందారు మరియు మీ మనసు మొద్దుబారడం ద్వారా దాన్ని తట్టుకుంటుంది. కానీ భావాలు అదృశ్యం కావు. అవి కేవలం అణచివేయబడతాయి. మీతో మీరు తిరిగే అనుసంధానం కావడం అనేది తరచుగా చిన్న చిన్న స్వీయ పరిశీలనతో మొదలవుతుంది. డైరీ రాయడం, మైండ్ఫుల్నెస్ థెరపీ లేదా కేవలం మీ మనసులోని సంచలనాలకు పేరు పెట్టడం వంటివి. మీరు లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు బాగా లేరని గమనిస్తే చాలు. మరియు ఆ మొద్దుబారిన స్థితి కూడా చెప్పడానికి ఏదో ఉందని విశ్వసించాలి. దీర్ఘకాలిక ఒత్తిడి, లాంగ్ టర్మ్ స్ట్రెస్ వల్ల ఇలా అనిపించవచ్చు. చాలా కాలం పాటు కొనసాగిన భావోద్వేగాల భారం ఇలా అనిపించవచ్చు. కానీ ఆ ఎమోషన్స్ ఎక్కడి అదృశ్యం కావు, అణిచివేయబడ్డాయి మీతో. సో తిరిగి మళ్ళీ మీరు అనుసంధానించబడాలంటే డైరీ రాసుకోండి, మీ భావోద్వేగాల్ని నేమ్ చేయండి. మైండ్ఫుల్నెస్, మెడిటేషను, థెరపీకి వెళ్ళొచ్చు. లేదా కేవలం మీ శరీరంలోని సంచలనాలకు మీరు పేరు పెట్టండి. అంటే ఎమోషన్స్కి పేరు పెట్టి రాసుకుంటే మళ్ళీ ఎమోషన్స్ తిరిగి వస్తాయి. చదవండి నంబర్ 2 కూడా. ఓకే. మీరు ఎన్నో ఏళ్ళుగా ఏడవలేదు, కానీ ప్రతిదీ ఇంకా భారంగానే అనిపిస్తుంది. స్క్రోల్ చేయండి. రైట్. మీ ఛాతీ నిండినట్లు అనిపిస్తుంది, కానీ ఏమీ బయటకు రాదు. మీరు విడుదల చేయలేని భారాన్ని మోస్తున్నారు మరియు జీవితం ఎంత భారంగా అనిపించినా కన్నీళ్లు రాలవు. మీ శరీరం భావోద్వేగాలను బయటకు వదలడం ఎలాగో మర్చిపోయినట్లు ఉంటుంది. చాలా మందికి ఏడవడం అనేది ఒక సహజమైన మార్గం. కానీ మీరు భావోద్వేగ పరంగా మొద్దుబారినప్పుడు ఆ మార్గం మూసుకుపోతుంది. మీరు విడుదల లేకుండా ఆ బరువును అనుభవిస్తారు. అది రోజు రోజుకు నిశ్శబ్దంగా మిమ్మల్ని అలసిపోయేలా చేస్తూ ప్రతిదీ ఉండాల్సిన దానికంటే కష్టంగా అనిపించేలా చేస్తుంది. హెల్త్ లైన్ పేర్కొన్నట్లుగా భావోద్వేగపరమైన మొద్దుబారడం అనేది
భరించలేని పరిస్థితులలో కూడా ఏడవలేకపోవడం లేదా భావోద్వేగాలను వ్యక్తపరచలేకపోవడంగా వ్యక్తమవుతుంది. దీని ఫలితంగా సాధారణ భావోద్వేగ విడుదల లేకుండా నిరంతర బరువుగా అనిపిస్తుంది. దీర్ఘకాలిక దుఃఖం, మానసిక ఆఘాతం లేదా మనుగడ కోసం చేసే పోరాటం తర్వాత ఒక నుంచి మారిపోయింది భరించలేని పరిస్థితుల్లో దీర్ఘకాలిక దుఃఖం, మానసిక ఆఘాతం లేదా మనుగడ కోసం చేసే పోరాటం తర్వాత ఇలాంటి భావోద్వేగ స్తబ్దత సర్వసాధారణం. మీ నాడీ వ్యవస్థ పనితీరును కొనసాగించడానికి భావోద్వేగాలను అణచివేయడం నేర్చుకుంటుంది. కానీ జీవితం ప్రశాంతమైనంత మాత్రాన ఆ అణిచివేత తొలగిపోదు. భావోద్వేగాలను తిరిగి ప్రవేశపెట్టడానికి భద్రత అవసరం. దీనికి నెమ్మదించడం, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం మరియు ఎలాంటి తీర్పు లేకుండా మీ భావాలను అనుభూతి చెందడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోవడం అవసరం. మిమ్మల్ని కదిలించేదాన్ని చూడండి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వారితో మాట్లాడండి లేదా కేవలం నిశ్చలంగా ఉండటాన్ని మిమ్మల్ని మీరు అనుమతించుకోండి. కన్నీళ్లు అన్నింటికీ సరిచేయలేకపోవచ్చు, కానీ అవి చివరికి వచ్చినప్పుడు మిమ్మల్ని కదలకుండా నిలిపి ఉంచిన మొద్దుబారిన మాయను తరచుగా వేధిస్తాయి. అదే కన్నీళ్లు అన్నింటినీ సరిచేయకపోవచ్చు, కానీ అవి చివరికి వచ్చినప్పుడు మిమ్మల్ని కదలకుండా నిలిపి ఉంచిన మొద్దుబారిన మాయను తరచుగా తగ్గిస్తాయి. సో మళ్ళీ ఫీల్ అవటం. ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు ఏడవండి అని చెప్తున్నాడు. అవి ఆపుకుంటే మళ్ళీ ఏదో రూపంలో బయటకు వస్తాయి. మూడవది ఎవరు చదువుతారండి? మీరు జోకులకు నవ్వుతారు, కానీ అలా చేసినప్పుడు మీ ఛాతిలో ఏమీ అనిపించదు. గురుదత్త నేను చదవనా? పద్మావతి గారు 3, 4 చదవండి. మీరు జోకులకు నవ్వుతారు, కానీ అలా చేసినప్పుడు మీ ఛాతీలో ఏమీ అనిపించదు. మీరు నవ్వుతున్నారు, మీరు గట్టిగా నవ్వుతున్నారు కూడా, కానీ లోపల అంతా నిశ్శబ్దమే. ఆ హాస్యం మానసికంగా కాకుండా కేవలం మెదడుకు మాత్రమే తగులుతుంది. ఏది నవ్వు తెప్పిస్తుందో మీరు గుర్తిస్తారు, కానీ అది మీలో ఎలాంటి కదలికను కలిగించదు. సాధారణంగా ఆనందంలో మెరిసే ఆ అంతర్గత కాంతి ఎక్కడా కనిపించదు. మీరు ఆనందిస్తున్నట్లు నటిస్తున్నట్లు ఉంటుంది, కానీ ఆ నటన డొల్లగా ఉంటుంది. కొంతకాలం తర్వాత నిజమైన ఆనందం ఒకప్పుడు ఎలా ఉండేదో మీరు మర్చిపోవడం ప్రారంభిస్తారు. వెరీ వెల్ మైండ్ ప్రకారం భావోద్వేగ శూన్యతతో బాధపడే వ్యక్తులు జోకులకు నవ్వడం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ అంతర్గతంగా తాము వేరుగా ఉన్నట్లు భావిస్తారు. నిజమైన భావోద్వేగ అనుబంధం లేకుండా కేవలం యాంత్రికంగా ఆ పనులను చేస్తున్నట్లుగా వారికి అనిపిస్తుంది. బయటకు మీరు బాగానే ఉన్నట్లు కనిపిస్తారు, కాబట్టి ఈ అనుబంధ రాహిత్యాన్ని తరచుగా విస్మరిస్తారు. మీరు మీ పనులు చేసుకుంటూ అందరితో కలిసిపోతూ ఉంటారు, కానీ భావోద్వేగ రాహిత్యం ఎప్పుడూ విచారంగా కనిపించదు. అది తరచుగా విరక్తిలా కనిపిస్తుంది. ఆనందం అనేది అనుభూతి చెందకుండా కేవలం సైద్ధాంతికంగా మిగిలిపోతుంది. తిరిగి అనుసంధానం కావడానికి రుచి, కదలిక, సంగీతం, కళ వంటి మీ ఇంద్రియాలను మరింత ఉపయోగించడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు ఆనందం ఒక్కసారిగా తిరిగి రాదు, కానీ ఆ క్షణంలో మీరు లీనమై సూక్ష్మ క్షణాలను ద్వారా అది తిరిగి వస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని కదిలించని విషయాలను కనుగొని మళ్ళీ అనుభూతి చెందడానికి మీకు మీరే అనుమతి ఇచ్చుకోండి.
మొదట్లో అది ఒక చిన్న మెరుపులా అనిపించినా సరే, ఆ మెరుపుకు విలువ ఉంటుంది. నాలుగు నాలుగు సంభాషణ మధ్యలో మీ ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఎవరైనా మీ పేరు పిలిచే వరకు మీకు ఆ విషయం తెలియదు. మీరు శారీరకంగా అక్కడే ఉంటారు, తల ఊపుతూ, బహుశా స్పందిస్తూ కూడా ఉంటారు. కానీ మానసికంగా మీరు అక్కడి నుండి దూరం అయిపోతారు. చెప్పిన దానిలో సగం కూడా మీకు గుర్తుండదు. మరియు ఎవరైనా మీ పేరు పెట్టి పిలిచినప్పుడు పొగమంచు నుండి మేల్కొన్నట్లుగా అనిపిస్తుంది. ఇది అమర్యాద కాదు, ఇది భావోద్వేగ అలసట. మీ మెదడు ఎంతగానో అధిక భారాన్ని మోస్తుంది లేదా అక్కడి నుండి విడిపోయి ఉంటుంది. దానివల్ల అది ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీకు విసుగు అనిపించదు. మీరు కేవలం పూర్తిగా అక్కడే ఉండలేరు, మరియు అక్కడే ఉండటానికి సామర్థ్యం అవసరం. భావోద్వేగ మొద్దుబారడం అనే ఈ సామర్థ్యాన్ని అది నిశ్శబ్దంగా హరించి వేస్తుంది. మెడికల్ న్యూస్ టుడే హైలైట్ వేసినట్లుగా సంభాషణల సమయంలో పరధ్యానంలోకి వెళ్ళడం లేదా అక్కడి నుండి విడిపోవడం అనేది భావోద్వేగ మొద్దుబారడానికి ఒక సాధారణ లక్షణం. ఇది తరచుగా తీవ్రమైన ఒత్తిడి లేదా మానసిక ఆఘాతం వల్ల సంభవిస్తుంది. దీనివల్ల వ్యక్తులు తమకు తెలియకుండానే తమ పరిసరాల నుండి విడిపోతారు. మీరు దీర్ఘకాలంగా అతిగా ఉద్దీపనకు గురైనప్పుడు లేదా భావోద్వేగపరంగా అధిక భారాన్ని మోస్తున్నప్పుడు ఈ విధంగా పరధ్యానంలోకి వెళ్ళిపోవడం సర్వసాధారణం. మీ మెదడుకు ఆ సమాచారంతో ఏమి చేయాలో తెలియక అది దానిని నిలిపివేస్తుంది. ఆ అనుబంధాన్ని తిరిగి నిర్మించుకోవడం అనేది పనులను నెమ్మదింపజేయడంతో మొదలవుతుంది. మిమ్మల్ని మీరు నిలదొక్కునే పద్ధతులను పాటించండి. నేలపై మీ పాదాలను, మీ చుట్టూ ఉన్న వస్తువుల ఆకృతిని, మీ శ్వాస లయను గమనించండి. ఈ చిన్న ఇంద్రియ ఆధారాలు మిమ్మల్ని తిరిగి వర్తమానంలోకి తీసుకుపోవడానికి సహాయపడతాయి, మరియు మీరు తిరిగి వర్తమానంలోకి రావడానికి ఎంత ఎక్కువగా సాధన చేస్తే మీరు అనుకోకుండా అదృశ్యం అవడం అంత తగ్గుతుంది. జై గురుదత్త. అంటే పరధ్యానంగా ఎవరన్నా ఏదైనా చెప్తున్నా కూడా మనం వినిపించుకోనట్లుగా అట్లా ఉంటామండి. ఒక్కోసారి వినము వాళ్ళు ఏం చెప్తున్నారు, తర్వాత ఓహో ఏదో చెప్తున్నారని అనుకుంటాం. కొంచెం పరధ్యానంలోకి వెళ్ళిపోతుంది మైండ్ ఒక్కోసారి. ఎక్కడో అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, చెప్పేది అర్థం కాదు. వేరే ఆలోచిస్తూ ఉంటాము, ఇది వీళ్ళు చెప్పేది మనకి ఎక్కదనమాట. మళ్ళీ ఏం చెప్పారని మళ్ళీ అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది ఒక్కో టైంలో. అవునండి. వాళ్ళు ఎప్పుడన్నా అన్ని నాకు ఒకసారి కూడా సంబంధించినవే చెప్పారు డాక్టర్ గారు. ఇది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది మనకి. వంట కూడా కుదరదు ఒక్కోసారి మనసు బాగాలేకపోతే. అది టెంపరీగా 2 రోజులు 3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ మళ్ళీ వెనక్కి సెట్ తిరిగి అవుతాం మళ్ళీ వెంటనే, కానీ అవుతుంది అప్పుడప్పుడు అది అవుతుంది. దీర్ఘకాలంగా కానివ్వకండి అని చెప్తున్నాడు. నెలల అవును. తరబడి సంవత్సరాల తరబడి అయ్యామంటే అవును. డిప్రెషన్లోకి నిర్లిప్తంగా వెళ్ళిపోతాం. అయిపోతాం. ఏముండదు అనమాట. నిర్లిప్తంగా నిరుత్సాహంగా అయిపోతుంది అనమాట. మనసు దేని మీద ఆసక్తి లేకుండా అయిపోతుంది. అవును సార్. అదే. జై గురుదత్త. సో ఎమోషనల్ నమ్నెస్, భావోద్వేగపరంగా తిమ్మిరి అంటే బండబారిపోయింది మనసు, మొద్దుబారి. అవునండి. దీనికి 5వది దేన్ని గురించి ఉత్సాహం లేదు. ఒకప్పుడు మీరు ఇష్టపడిన విషయాల గురించి కూడా ఇప్పుడు ఉత్సాహపట్ల. అవునండి. ఇది ఎవరు చదువుతారండి? 5వది గురుదత్త అండి. జై గురుదత్త. జయ గురుదత్త. హేమా జ్యోతి గారా అవునండి. చదవండి. జై గురుదత్త.
దీని హెడ్డింగ్ ఇక్కడ ఇచ్చాడు. మీరు దేని గురించి ఉత్సాహం? మీరు శారీరకంగా అక్కడే ఉంటారు, తల ఊపుతూ బహుశా మీ- స్పందిస్తూ ఉంటారు. కానీ కాదమ్మా, ఇక్కడ చూడండి, కింద హెడ్డింగ్ ఉంది. ఆ హెడ్డింగ్ నెక్స్ట్ పేజీలో ఇచ్చారు. 5వదండి. ఉమ్. మీరు దేని గురించి ఉత్సాహపడరు? ఒకప్పుడు మీరు ఇష్టపడిన విషయాల గురించి కూడా. మీరు కచేరీ టికెట్ కచేరీ టికెట్స్ ముట్టుకోకుండానే ఉండిపోతాయి. హాబీకి సంబంధించిన సామాగ్రిపై దుమ్ము పేరుకుంటుంది. మీకు ఇష్టమైన వారిని చూడాలన్న ఆలోచన కూడా ఒక ఉత్సాహంలా కాకుండా ఒక భారంగా అనిపిస్తుంది. ఇది బద్ధకం కాదు, ఇది ఒక రకమైన ముద్దుబారిన భావన. ఒకప్పుడు మిమ్మల్ని ఉత్సాహపరిచిన విషయాలు ఇప్పుడు చప్పగా లేదా అంతకంటే దారుణంగా అలసటగా అనిపిస్తాయి. మీలోని ఆనందాన్ని గ్రహించే గ్రాహకం పనిచేయడం లేనట్లుగా ఉంటుంది. మరియు గతంలోలా ఏదో మిమ్మల్ని చేరడం లేదు. ఈ విషయాలను మీరు ప్రేమించిన రోజులు మీకు గుర్తుంటాయి, కానీ ఆ అనుభూతిని మీరు ఇప్పుడు పొందలేకపోతున్నారు. అంతా నిస్సారంగా అనిపించినప్పుడు అది సాధారణంగా మీ భావోద్వేగ వ్యవస్థ రక్షణాత్మక స్థితిలో ఉందని సూచిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి తర్వాత మీ శరీరం మునుపటిలా డోపమైన్ ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. మీకు ఆనందం కలుగదు, కాబట్టి దానిలో పాల్గొనడం అనవసరం అని మీ మెదడు భావిస్తుంది. కానీ ఉత్సాహాన్ని తిరిగి పొందడం బలవంతంగా జరగదు. అది సున్నితమైన పునఃపరిచయం ద్వారా జరుగుతుంది. మీరు ఇష్టపడే పనులను తక్కువ శ్రమతో కూడిన పద్ధతుల్లో చేయడం ప్రారంభించండి. మీకు ఇష్టమైన పాత చిత్రాలను చూడండి. హాబీలను చిన్న చిన్నగా చేయండి, లేదా మీకు శక్తినిచ్చే వ్యక్తులతో తిరిగి కలవండి. మీకు ఆనందాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. మీరు ఆనందాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు. అది మళ్ళీ మీ ముందుకు రావాలని మీరు ఆహ్వానిస్తే చాలు. దీర్ఘకాలిక ఒత్తిడి తర్వాత మీ శరీరంలో ఇలా అనిపిస్తుంది. తర్వాత హ్యాపీ హార్మోన్స్ చెప్పుకున్నాం కదా, అవి రిలీజ్ అవటం, డోపమిన్ ప్రతిస్పందన తగ్గిపోతుంది. ఉత్పత్తి అవదు డోపమిన్. 6వది కూడా చదివేసేయండి హేమజ్యోతి గారు. సరేనండి. మీరు ఇతరులను పట్టించుకోకుండా వదిలేస్తారు, ద్వేషంతో కాదు, కానీ వారికి సమాధానం ఇవ్వడం ఒక భారంగా అనిపించడం వల్ల. చదవని సందేశాలు పేరుకుపోతాయి. మీరు స్పందించాలనుకుంటారు, కానీ యాప్ తెరిచి తిరిగి ఏదైనా టైప్ చేసి సంభాషణ కొనసాగించాలనే ఆలోచనే భారంగా అనిపిస్తుంది. అందుకే మీరు వేచి ఉంటారు, తర్వాత వారిని దూరం పెడతారు, ఆపై అపరాధన భావంతో బాధపడతారు. కానీ ఇది వ్యక్తిగతం కాదు, ఇది భావోద్వేగ అలసట. మీరు మొద్దుబారినప్పుడు సాధారణ సంభాషణలు కూడా ఆదేశాల్లా అనిపిస్తాయి. మీరు పట్టించుకోక ప్రజలను దూరం పెట్టడం లేదు. మీలో ఇవ్వడానికి ఇంకేమీ మిగలలేదు కాబట్టి వారిని దూరం పెడుతున్నారు. ఈ నిశ్శబ్దాన్ని తరచుగా నిర్లక్ష్యంగా తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ వాస్తవానికి ఇది ఒక మనుగడ వ్యూహం. మీ మెదడు సమాచారాన్ని తగ్గించుకోవడం ద్వారా శక్తిని ఆదా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సంబంధాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఒత్తిడిని తగ్గించడంతో ప్రారంభించండి. చిన్న నిజాయితీతో కూడిన సమాధానాలు పంపండి. మీరు ఎక్కువగా మాట్లాడే స్థితిలో లేరని, కానీ మీరు ఇంకా పట్టించుకుంటున్నారని ప్రజలకు తెలియజేయండి. ఇంకా చాలా మంది అర్థం చేసుకుంటారు. ఒకవేళ వారు అర్థం చేసుకోకపోయినా అది కూడా ఒక సమాచారమే. సంబంధం నిరంతరం ఉండాల్సిన అవసరం లేదు, అది నిజాయితీగా ఉంటే చాలు. మీరు నటించడం ఆపినప్పుడు అపరాధ భావం తొలగిపోవడం మొదలవుతుంది. చేయకూడదు. ఈ నిశ్శబ్దం నుంచి నిదానంగా బయటపడకపోతే కంటిన్యూ అయిపోతుంది. హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతుంది, ఎడ్రినలిన్, కార్టిజాల్ రిలీజ్ అవుతాయి. నంబర్ 7,
మాణిక్యం హైదరాబాద్ సార్. మాణిక్యం గారు చదువుతారా? అవును సార్. చదవండి. 7. మీరు బాధపడాలని మీకు తెలిసినప్పటికీ విచారం కంటే ఎక్కువగా చిరాకు పడతారు. మొద్దుబారిన ఆహా. ఎవరైనా మీ మనసును గాయపరిచినప్పుడు ఏడవడం లేదా బాధపడడం బదులు మీకు కేవలము చిరాకు వస్తుంది. ప్రతిదీ మీకు చిరాకు తెప్పిస్తుంది. మీరు వెక్కి వెక్కి ఏడవడం కన్నా ఎక్కువగా విసుక్కుంటారు. మీకు పట్టించుకోలేదని కాదు, మీలోని సున్నితమైన భావోద్వేగాలను బయట పెట్టడము చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దుఃఖము, నిరాశ లేదా బలహీనతకు బదులుగా చిరాకు ప్రత్యామ్నాయంగా మారుతుంది. అది సురక్షమైనది. దానికి తక్కువ భావోద్వేగ పెట్టుబడి అవసరము, కానీ అది మిమ్మల్ని ప్రతిచర్యల స్థితిలోనే ఇరుక్కుపోయేలా చేస్తుంది. ఉపరితలం కింద ఉన్నదాన్ని మీరు ఎప్పటికీ పూర్తిగా గ్రహించలేరు. మొద్దుబారిన స్థితిలో ఈ భావోద్వేగ స్థానభ్రంశము సర్వసాధారణము. మీ శరీరము అసౌకర్యాన్ని ఇంకా గ్రహిస్తుంది, కానీ దానిని విచారము లేదా భయం రూపంలో కాకుండా ఆందోళన రూపంలో వ్యక్తపరుస్తుంది. దాని నుండి బయటపడాలంటే మీరు మెల్లగా పొరలను తొలగించాలి. ఆ చికాకు కింద ఏముందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ హద్దు దాటబడింది? ఏ భావోద్వేగం గుర్తింపబడలేదు? మీ ప్రతిచర్యను నెమ్మదింప చేయడము అక్కడ నిజంగా ఏముందో అనుభూతి చెందడానికి మనకు అవకాశం ఇస్తుంది. కోపంపై పొరగా ఉండవచ్చు, కానీ సాధారణంగా దాని కింద వినబడటానికి వేచి ఉన్న మరింత సున్నితమైనది ఏదో ఉంటుంది. ఎవరైనా బాధపడే మాట అన్నా సరే ఏడవరు. ఎవరైనా మంచి జోక్ చెప్పి నవ్వించాలనుకున్నా నవ్వరు. ఏది జరిగినా జస్ట్ ఉంటారు. చిరాకు పడుతూ చిరాకు అంటే ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఇరిటేషన్, కొద్ది కోపం ఇలాంటివి, కానీ పాజిటివ్ ఫీలింగ్స్ పోతాయి. 8వ కూడా చదవండి. 8. నిజంగా ముఖ్యమైన పరిస్థితుల్లో మీరు ఏదైనా అదిలే అనే ధోరణికి అలవాటు పడ్డారు. ఏదైతే అది అవుతుంది, ఏంటి దీన్ని పట్టించుకునేది అని అన్నిటినీ వదిలేస్తారు. ఎవరైనా మీ అభిప్రాయం అడిగినప్పుడు మీరు ఏమి తినాలనుకుంటున్నారో ఒక విషయం గురించి మీకేమనిపిస్తుంది? మీరు బాగున్నారా లేదా అని మీరు భుజాలు ఎగరవేసి ఏదైతేనేమి అంటారు. మీకు పట్టించుకోలేదని కాదు, కానీ మీకు స్పష్టమైన సమాధానం దొరకదు. ఒకప్పుడు ముఖ్యమైనవిగా అనిపించిన విషయాలు కూడా అప్పుడు అస్పష్టంగా అనిపిస్తాయి. మీరు యాంత్రికంగా మారిపోయారు, తటస్థంగా ఉంటున్నారు, ఎందుకంటే ఇతరులతో కలవడానికి ప్రయత్నము అవసరము, కానీ ఆ ప్రయత్నము మీరు అందనిదిగా అనిపిస్తుంది. ఎలాంటి గొడవ చేయకుండా ఆ పరిస్థితి నుండి తప్పుకోవడానికి ఏదైతేనేమి అనడమే మీకు మార్గంగా మారింది. అల్జీమర్స్ రిస్క్ క్విజ్, జ్ఞాపక శక్తి కోల్పోవడం గురించి. సరే. భావోద్వేగ రహిత్యము నిర్ణయాలు తీసుకొన లేదా అభిప్రాయాలను వ్యక్తపరిచే మీ సామర్థ్యాన్ని మందగింపజేస్తుంది. మీరు పరోక్షంగా దూషించడం లేదు, మీరు భావోద్వేగపరంగా అలసిపోయారు. మీరు స్వీయ నిర్ణయాధికారాన్ని తిరిగి నిర్మించుకోవడము చిన్నగా మొదలవుతుంది. దేని గురించైనా తీవ్రంగా ఆలోచించే వరకు వేచి ఉండకుండా సౌకర్యము, సులభత్వము లేదా సుపరిచితత్వాన్ని బట్టి ఎంపిక చేసుకోండి. లోతుగా పట్టించుకోకుండా ఒక విషయంలో పాలు పంచుకోవడానికి మీకు మీరే అనుమతి ఇచ్చుకోండి. నాకు తెలియదు అనేది సరైన సమాధానమే. అలాగే నాకు వెచ్చగా ఏదైనా కావాలి లేదా నాకు నిశ్శబ్దం కావాలి అని చెప్పడం కూడా సరైనదే. ప్రతి దాని గురించి పట్టించుకోవడము లక్ష్యం కాదు. ఒకదాని తర్వాత మరొక దాని గురించి పట్టించుకుంటూ
చివరికి మీ గొంతు మళ్ళీ మీరే మ్, మ- మళ్ళీ మళ్ళీ మీలా వినిపించడం వినిపించడం మొదలు పెట్టడమే లక్ష్యం. సార్ దేన్ని పట్టించుకుంటున్నా ఇప్పటి వరకు. సార్ సో మళ్ళీ ఒకసారి వీటిని రివైజ్ చేసుకుంటే నిజంగా ముఖ్యమైన పరిస్థితుల్లో మీరు ఏదో అయితే అదిలే. ఇప్పుడు 2 కూరలు వండారు, ఏం వేసుకుంటామంటే ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటిలే పెట్టు. జర్నల్ ఏదో అనేస్తూ ఉంటాం సార్ ఇంట్లో, ఏది పట్టించుకోము ఎక్కువ. అది మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనేమో దేని మీద అయినా చిత్తంగా ఏకాగ్రత చేసి అడుగుతాము, లేదంటే ఏదున్నా పర్లేదు అనేస్తుంటాం. అదే భావోద్వేగ తిమ్మిరి, అదే అదే సార్, ఎమోషనల్ డ్రమ్నెస్. అదే ఎమోషనల్ డంబనెస్ సార్. మీరు బాధపడాలని మీకు తెలిసినప్పటికీ విచారం కంటే ఎక్కువగా చిరాకు పడతారు. బాధపడే బదులు చిరాకు పడటం. సార్ మీరు ఇతరులను పట్టించుకోకుండా వదిలేస్తారు. ద్వేషంతో కాదు, కానీ వారికి సమాధానం ఇవ్వడం ఒక భారంగా అనిపించటం వల్ల పట్టించుకోవడమే వదిలేస్తారు. సార్ మీరు దేని గురించి ఉత్సాహం పడరు. ఒకప్పుడు మీరు ఇష్టపడిన విషయాల గురించి కూడా ఇప్పుడు చిరాకు పడతా ఉంటారు. సార్ సంభాషణ మధ్యలో మీ ఆలోచనలోకి వెళ్ళిపోతారు. మీరు ఎవరైనా మీ పేరు పిలిచే వరకు మీకు ఆ విషయం తెలియదు. వింటున్నట్టుగా కూర్చుంటారు, కానీ మీకు ఆ విషయాన్ని ఆ, లోనకి తీసుకుంటులా, సార్ అర్థం కావట్లా. మీరు జోకులకు నవ్వుతారు, కానీ అలా చేసినప్పుడు మీ ఛాతిలో ఏమీ అనిపించదు. నిజంగా లోన్ నుంచి రావట్లా నవ్వు. హార్ట్కి ఏజ్ టచ్ కాదు, మనం నవ్వుతూ ఉంటాం కానీ మనం ఏం ఫీలింగ్ ఉండదు. సూపర్ఫిషియల్గా నవ్వటం వల్ల సూపర్ఫిషియల్ గా. కరెక్ట్ సార్. మీరు ఎన్నో ఏళ్ళుగా ఏడవటం లేదు, కానీ ప్రతి ఇంకా భారంగానే అనిపిస్తుంది. ఊరికే అలా దిక్కుతోచకుండా ఉండిపోయింది. మీరు నేను బాగానే ఉన్నానని అంటారు, కానీ ఎందుకంటే మీకేమనిపిస్తుందో మీకే నిజంగా తెలియటం లేదు. ఇవన్నీ కూడా మీరు భావోద్వేగపరంగా మొద్దుబారినప్పుడు ఇంకా చాలా సంకేతాలు ఇచ్చాడు, కానీ మనకి ఈరోజు టైం ఎంతవరకు 15 సంకేతాలు. 15లో మనం 8 చదువుకున్నాం, సగం ఇంకో రోజు చదువుకున్నాం. మంచి 15 signs you are emotionally numb and how to feel alive again. అగైన్ దీని ఈ విశ్లేషణ మనకి డాక్టర్ జయంతి గారు ఉన్నారండి. ఉన్నాను సార్, నమస్కారం. నమస్కారం. ఇవాళ పూర్తి సబ్జెక్టు చెప్పుకోలేకపోయాము, సగం 15 చాలా ఎక్కువైపోయింది. చాలా ఎక్కువ. అందుకని ఎక్కువైతే మరీ మనకి బోర్ కొట్టేస్తుంది. బోర్ కొట్టడం కాదు, జ్ఞాపకం ఉండవు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. అవును, ఒకే రోజు వివరణ ఇవ్వడం కూడా కష్టమే. కష్టమే. 15 signs you are emotionally numb and how to feel alive again. ఇందులో ఉన్న ముఖ్యమైన సారాంశం ఏమిటి అంటే, సాధారణంగా ఎప్పుడైనా ఒక దీర్ఘకాలంగా మన సమస్యని మనం పరిష్కరించలేకపోయినప్పుడు, నేను మరికి ఈ సమస్యకి పరిష్కారం లేదు అని ఒక ఇది వచ్చేటప్పుడు ఈ నమ్మనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, దీర్ఘకాల తాలూకా హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక క్యాన్సర్, ఒక ఇది, దానికి ట్రీట్మెంట్ లేదు, జీవితం అంతా కూడా ఈ ట్రీట్మెంట్లో ఉండాలి, దీనికి బతికే ఛాన్స్ లేదు నాకు అనేటప్పుడు కూడా వాళ్ళు నంబైపోతారు. అలాగే కిట్ అండ్ కిన్ చనిపోయేటప్పుడు కూడా చాలా రోజులు బాధపడి దాని తర్వాత వాళ్ళు ఈ నమ్నెస్ని డెవలప్ చేస్తారు. వాళ్ళు మరి హ్యాపీనెస్ అన్నది ఉండదు. వాళ్ళకి హ్యాపీ హార్మోన్స్ డోపమిన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్ అన్నవి సెక్రీట్ అవ్వవు. అంటే ఒక నిరాశ, ఎప్పుడు ఒక నిస్పృహలో ఉండడం అనేది నేర్చుకొని ఆ జీవితాన్ని అలాగే ఉంచి వాళ్ళు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా జీవించరు, బాహ్యంగా జీవిస్తారు అనమాట. నేను బాగానే ఉన్నాను అని మనకి ఇంప్రెషన్ ఇస్తారు, కానీ నిజంగా వాళ్ళు బాగానే ఉండరు. ఆ విషయం కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియదు, నేను బాగా లేను అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు.
వాళ్ళకి ఏంటంటే లైఫ్ బికమ్స్ మోర్ మెకానికల్. వాళ్ళకి ఇమోషన్స్తో కనెక్షన్ ఉండదు. ఆ మెకానికల్గా ఏ పని చేయాలో వాళ్ళు చేసుకొని వెళ్తారు. అంటే వాళ్ళు దే ఆర్ అన్అవేర్ ఆఫ్ దేర్ ఇమోషన్స్. ఆ ప్రొలాంగ్డ్ స్ట్రెస్ మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్. ఆ స్ట్రెస్ దేనివల్లైనా, అంటే దానివల్ల ఏ పని కూడా వాళ్ళు మైండ్ఫుల్గా చెయ్యరు అన్నదే ఇందులో ఇది. వాళ్ళకి ఏ ఇమోషన్ వస్తే ఆ ఇమోషన్, బాగా నవ్వు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వరు, ఏడుపు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఏడు. సో ఇవన్నిటికీ ఏం చేస్తారంటే ఇలాగ అలవాటు చేసుకోవడం వల్ల అది ఆటోమేటిక్గా ఇమోషనల్ రిలీజ్ అవ్వకపోతే ఇమోషనల్ సప్రెషన్ వచ్చేస్తుంది. అదే ఆ ఎమోషనల్ సప్రెషనే మనం నమ్మనేస్ అనుకుంటాం. అయితే జోక్ వేసేటప్పుడు వాళ్ళు నవ్వుతారు కానీ అది లిప్ లాఫ్, అది హార్టీ లాఫ్ వాళ్ళకి ఉండదు అనమాట. అంటే చెప్పాను కదా, అంతా సర్ఫేస్లో ఉన్నది. అయితే ఏదో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మళ్ళా వాళ్ళ తాలూకు ఆలోచనలోకి వెళ్ళిపోతారు. మధ్యలో ఏంటి చెప్పారు అన్నది కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. అంటే ఒక మెకానికల్గా అది వింటారు, అది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు. అందుకే వాళ్ళకి మైండ్ఫుల్ లిసనింగ్ ఉండదు. వీళ్ళకి దేని గురించి ఉత్సాహం ఉండదు. మొట్టమొదటి ముందు జీవితంలో వాళ్ళకి ఇష్టపడిన విషయాల్లో కూడా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఆ ఇంట్రెస్ట్ ఉండకపోవడం ఒక రకంగా ఏంటంటే వాళ్ళకి నిజమైన ఆనందం ఉండదు. వాళ్ళు దీనివల్ల ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని పట్టించుకోవడం మానేస్తారు. దగ్గర వాళ్ళకి కూడా పట్టించుకోవడం మానేస్తారు. అయితే వాళ్ళకి బాధపడాలని తెలిసినప్పుడు కూడా బాధపడకుండా ఉండి వాళ్ళు చిరాకు పడతారు. ఆ బాధని చిరాకుగా వ్యక్తం చేస్తారు కానీ అక్కడ బాధపడాలన్నది అది ఇమోషన్. ఆ బాధ పడి 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 నమ్నెస్ అయిపోయిన తర్వాత ఇరిటబుల్ అయిపోతారు. అయితే లాస్ట్కి ఏంటి, వాళ్ళు ఏమిటి జీవితం, ఏటైతే అది అయింది అన్న ఒక నిరాశ నిస్పృహ ఇమోషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా ఏంటవుతాయింది, అది లెట్ ఇట్ గో ఇట్ ఇన్ ఆన్ ఇట్స్ ఓన్ వే, మరి నేను ఇంకా దీని గురించి ఆలోచించను, నేను దీని గురించి బాధపడను అని అనుకుంటా. వీళ్ళకి ముఖ్యంగా ఏమిటంటే ఇది కూడా ఒక రకమైన డీప్ డిప్రెషన్, క్రానిక్ డిప్రెషన్స్ అనమాట. ఈ క్రానిక్ డిప్రెషన్లో ఉన్న అక్యూట్ డిప్రెషన్ మనకు తెలిసిపోతుంది. ఈ క్రానిక్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి తెలియదు వాళ్ళు క్రానిక్ డిప్రెషన్లో ఉన్నారు, మనం చెప్పినా కూడా వాళ్ళు. సో వీళ్ళకి యాక్చువల్గా సైకియాట్రిక్ కన్సల్టేషను, ఆ సైకియాట్రిక్ థెరపీ అవసరం ఉంటుంది. ఒకటి ఏంటంటే సెల్ఫ్ వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉంది, నేను ఈ ప్రాబ్లం నుంచి బయటికి వస్తాను అని వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడే వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. అవునండి, చక్కటి విశ్లేషణ చేశారు. ఇంకెవరైనా మాట్లాడతారా? కోటేశ్వరం గారు ఉన్నారు, డాక్టర్ ఎం విజయలక్ష్మి, గుమ్మడి విజయలక్ష్మి గారు, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, రామారావు సార్. ఎమోషనల్ నమ్మనెస్ అప్పుడప్పుడు అందరికీ వస్తూ ఉంటుంది కానీ టెంపరీ. రవిరావు గారు జై గురుదత్త అండి. అమ్మా జయ గురుదత్తమ్మ. నేను మాట్లాడతాను. సార్ ఒక నిమిషం. ఎమోషనల్ నమ్నెస్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఎమోషన్స్ వస్తాయి కానీ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళేమనుకుంటారని చెప్పి వాటిని మనం సప్రెస్ చేసుకుంటున్నాం. అలాంటి కొన్ని సందర్భాలు నాకు కూడా జరుగుతూ ఉంటాయి. వెంటనే అది ఎక్స్ప్రెస్ చేయలేము. ఒక్కొక్కసారి బాగా నవ్వు వస్తుంది, నవ్వితే వాళ్ళేమనుకుంటారు అనుకుంటాం. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని నాకు అర్థమైందనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా సరే కంట్రోల్ చేసుకోకుండా అలా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే రియల్గా మనం హెల్దీగా ఉంటామేమో అనిపిస్తుంది. ఆ సందర్భాల్ని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియట్లే నాకు. మీరు ఇందాక చెప్పారు చూడండి, ఏం కూర వండాలి ఏంటనేది, ఏ వండాలి అని అడుగుతాం అనుకోండి, మన చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు ఏదో ఒకటి వండేయండి అంటారు. కానీ వండిన తర్వాత అది వండితే బాగుంది కదా అంటారు. అది కూడా ఈ నమ్నెస్ అనేది నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఉన్నామండి, అనుభవిస్తున్నాం కానీ ఇది నమ్నెస్ అనేది మనలో సపరేషన్ వల్ల ఇవన్నీ ఇంబ్యాలెన్స్. అది తెలియదు, ఇలా జరుగుతుందని అనుభవిస్తున్నాం కానీ మనకే తెలియదు. వాటికి ఒక మాటలు ఒక ఇది సైకాలజీలో చెప్పి గమనించటం కోసం చెప్తున్నారు. అలా నమ్ముగా ఉన్నప్పుడు ఆ హార్మోన్స్ ని మనం ఏం చేస్తున్నాము,
కంట్రోల్ చేసుకుంటున్నాము, బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా బాధను కానీ సంతోషాన్ని కానీ. అలాంటప్పుడు కూడా ఇలా ఉండకూడదు అనేది మీరు బాగానే ఎక్స్ప్రెస్ చేస్తారులేండి చాలా. మనలో ఇది చాలా మంది కనెక్ట్ అయి ఉన్నాం సార్. అదే ఇదేం అప్పుడప్పుడు లేదండి డాక్టర్ గారు ఏం మాట రావు గారు, మాట్లాడండి. ఏమి లేదండి. డిప్రెషన్ వస్తున్నప్పుడు మనం వాకింగ్ లేకపోతే ఎక్సర్సైజులు అవన్నీ చేస్తే మాత్రం డిప్రెషన్ నుంచి రిలీవ్ అయిపోతాం. అది నిద్ర ఈజీ. మేజర్గా నిద్ర పట్టదు. మనం ఓ రకంగా అలా జరిగినప్పుడు వెంటనే ఒక ఎక్సర్సైజ్ చేయటం, ఒక మనకి వాకింగ్, నచ్చింది మనకి నచ్చిన పనిలోకి వెళ్ళిపోవటం, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, లేదా ఒక మెడిటేషన్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తే, లేదా ఇలాంటి మన దీన్ని యోగా గ్రూప్లో చేరి కాసేపు ఈ జోక్స్ ఇవన్నీ నవ్వుకుంటాం, ఏదో రకంగా మార్చుకోవాలి. ఆ మూడ్ని మార్చుకోకపోతే కంటిన్యూ. మైండ్ని వేరే రకంగా డైవర్ట్ చేసుకోవాలండి. లేదు, ఒక బుక్ తీసుకొని చక్కగా చదువుకుంటాం. అలా బాధ కలిగినప్పుడు ఒంటరిగా ఉంటే ఇంకెక్కువ అవుతుందండి. ఆ బాధ ఇతరులతో షేర్ చేసుకుంటే కొంత తీరుతుందండి. మీరు పల్లెటూరులో ఉన్నారు, ఆవుదూళ్ళు కోడిదూళ్ళ దగ్గరికి వెళ్తే కాసేపు వాటిని సవరదీసినా బాధ తీరుతుంది. వాటితోటి కాసేపు ఆడుకుంటే, పిల్లలతో ఆడుకుంటే అందులోంచి బయటికి వస్తాం. రామారావు మొక్కలతో సేపు మొక్కల దగ్గర స్నేహం, కూర్చున్నా కూడా పోతుందండి బాధ. మొక్కలకు కాసేపు నీళ్లు పోసి నీళ్ళు మొక్కల పోసి దగ్గర కూర్చొని. కుర్చీ వేసుకొని వచ్చామండి హైదరాబాద్ నుంచి. వచ్చారా? సేఫ్. ఈయనంతా అట్లాగే హార్ట్ఫుల్ గా నవ్వలేకపోవటం, ఇది చేయటం, డిప్రెషన్. మీ గురించే చెప్తున్నారు, మీ గురించే చెప్తున్నారు. అంటే ఆయనకి పార్కిన్సోనిజం లైట్గా ఉందేమో, అందువల్ల మనకి లాన్ నవ్వుకుంటున్నారు కానీ నవ్వినట్టు మనకి తెలియదు అంతే. ఎందుకంటే ఆ ఫేషియల్ మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోయినాయి, బిగుసుకుపోయినాయి. అందువల్ల లోన బాగానే మనలాగానే ఎంజాయ్ చేస్తున్నారు, బయటికి చూపించట్లా అంతే అని ఎందుకంటే ఆ పార్కిన్సోనిజం వల్ల కొద్దిగా ఏజింగ్ ప్రాసెస్లో అవి బిగుసుకుపోయినాయి అంటామే. ఒక వెల్నెస్ కోచ్ ఉంది, అదే న్యాచురోపతి డాక్టర్ ఉంది. ఇప్పుడు మీ వంక మామూలుగా చూసినా కోపంగా చూసినట్టు అనిపించింది. ఏం ఫీలింగ్ లేదన్నట్టు అనిపించింది, కానీ ఆయన ఎంజాయ్ చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మంచి అడ్వైజ్ ఇచ్చారుగా, వాకింగ్కు ఒక ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసుకోండి అని, మెడిటేషన్. అత్తగారు 9 లో పోయిన దగ్గర నుంచి ఎవరితోనూ అసలు మాట్లాడటం మానేశారండి. మీకు తెలుసు కదా, రోటరీకి వచ్చినా కూడా ఎవరితో మాట్లాడరు, ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడరు. అవును, మా మరిది గారి పిల్లలు కూడా పెద్దనాన్నంటి మాట్లాడటం మానేశారు. ఈ 2 రోజులు విజయేశ్వరి వర్క్ అయిన తర్వాత 9కి వచ్చేది మా దగ్గరికి తారా హోటల్. 11 వరకు డిన్నర్ చేస్తా ఆపకుండా కబుర్లు చెప్పారు. ఒకరోజు నాన్నగారి గురించి ఒక టాపిక్, రెండో రోజు మా మరిది గురించి ఏదో అట్లా. మా ఆ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు చూస్తున్నాను, నీతో ఇంత బాగా కబుర్లు చెబుతాం అన్నాను అనమాట. లోన ఆనందిస్తున్నాడు ఆయన ఈ మాటలు విని, కానీ బయటికి మాత్రం ఇప్పుడు నవ్వు వచ్చింది కొద్దిగా. ఎక్కువ కూతురులాగా అనుకుంటారు, ఆ మజిల్స్ బిగుసుకుపోయినాయి. అదే మీరు చెప్పింది కరెక్ట్. ఎవరైనా మాట్లాడతారేమో అడుగుదాం. బి కుమారి గారు, మీరు జోక్స్ వేసి అందరు నవ్విస్తున్నారు. రామారావు చెప్పండి, ఇందాక పిలిచాం మిమ్మల్ని. అదే సార్, నేను రెడీ అయ్యాను, ఈ లోపు మేడం గారు మాట్లాడుతున్నారు.
ఆ, ఉంటే మళ్ళీ రేపు ఫోన్లు ఎమోషనల్ ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ సార్ కొంచెం అన్ని అంటే ఎలాస్టిసిటీ కంప్రెషన్స్ కంప్రెస్ అయిపోతా ఉంటాయి సార్. కొంచెం అంటే చాలా మైన్యూట్ గా కంప్రెస్ అవుతాయి కాబట్టి పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కొంచెం చిన్న చిన్న పసిపిల్లలతో ఆడుకోవటం, పిల్లలతో ఎక్కువ గడపడం, స్కూల్స్ లో కొంచెం పిల్లల గేమ్స్ పీరియడ్ అప్పుడు వాటిని వీక్షించడం డైరెక్ట్ గా, వీటి వల్ల కొంచెం కవర్ అవుతుంది సార్. సేమ్ ప్రాబ్లమ్ తో మా ఫాదర్ కూడా బాధపడుతున్నారు. ఓకే సార్. ఇకపోతే మన కాన్సెప్ట్కి వచ్చేపాటికి ఒక డాక్టర్ గారు మొన్న సైకిల్ మారతాన్ పెట్టాను సార్. పెట్టిన తర్వాత అందరూ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద పెట్టిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత ఈ డ్రమ్స్ డీజే పెట్టారు సార్. అందరూ విపరీతంగా డాన్స్ చేస్తున్నారు. ఒక డాక్టర్ గారు మాత్రం కంట్రోల్ చేసుకుంటున్నారు సార్, చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. కానీ ఆయనకి తెలియకుండానే మళ్ళీ చక్ చక్ మని 2 చేతులు పైకి లెగుస్తున్నాయి, 2 కాళ్ళు ముందుకు వస్తున్నాయి, వెనక్కి వెళ్తున్నాయి. మళ్ళీ మళ్ళీ అందరు ప్రేక్షకులు ఉన్నారు కదా అని మళ్ళీ కంట్రోల్ అవుతున్నారు సార్. కానీ అది చాలా బాగా అంటే లోపల ఇక అప్పటి నుంచి ఆయన మళ్ళీ అబ్జర్వ్ నేను చూశాను. ఇంకా గట్టిగా గాలి పిలుచుకుని ఇటు తలకాయ అటు ఇటు కలపటం అలా చేస్తున్నారు సార్. అంటే ఈ ఎమోషన్స్ మనం అలా కక్కటం అని అనుకోవచ్చు, లేదంటే ఎక్స్ప్రెస్ చేయడం అనుకోవచ్చు. మొత్తం కంప్లీట్ గా చేసుకుంటే మనకి చాలా లాభం ఉంటుంది సార్. లేదంటే బ్లడ్ ఉడికిపోతుంది అంటారు చూసారా, అలా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జయ గురుదత్త సార్. జయ గురుదత్త కుమారి గారు. ఎమోషన్స్ అందరికి రెచ్చగొడుతున్నారు. ఏంటి నవ్వట్లేదు, ఎవరు నవ్వట్లేదు ఏంటి? అడిగి మరి నవ్వించుకోవాల్సి వస్తుంది సార్. మేము పెద్ద వయసు వాళ్ళని మనసులోనే నవ్వుకుంటున్నాం ఎక్కువ. అలా కాదని ఈ రోజు తెలిసింది కాబట్టి అందరూ బాగా నవ్వుతారని నేను ఆశిస్తున్నాను. అవును, అందుకే మిమ్మల్ని ఫీల్డ్ లోకి దించాము. థ్యాంక్ యూ సార్. అంటే సార్ ఎప్పుడు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకూడదు అని బాగా అర్థమైంది సార్ లెసన్ బట్టి. ఏదో పనిలో మనం బిజీగా ఉంటే అవి మొక్కలు పెంచడం అవనివ్వండి, కుక్కలు పెంచడం అవనివ్వండి, బిజీగా ఉంటే బాగుంటదని అనిపించింది సార్. డాక్టర్ గారు జయ గురుదత్త అండి. జయ గురుదత్త మళ్ళీ రాత్రి జరిగిన దానికి మీరు చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు రాత్రి గడప సచ్చిదానంద స్వామి డాన్స్ కూడా ఇచ్చారండి. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. బెలూన్స్ లాగా ఫామ్ లా సోప్ వాటర్ లాగా బెలూన్స్ లా వస్తాయి కదా, అవి ఎక్కువ వదిలేశారు. వాటితో ఇలా 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 ఆడుకుంటున్నారు. చిన్న పిల్లలాగా ఆ లైటింగ్ అదే చిచ్చుబుడ్డిలా వెలుగుతాయి కదా, అటు ఇటు ఆయన నడుస్తా ఉంటే అదే చిచ్చుబుడ్డి రవ్వలతోటి ఇలా 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 ఆడుకుని పైనుంచి జెండాల్లా పడతాయి లాస్ట్ లో. అసలు లాస్ట్ లో చాలా బాగా చేశారండి. డోలోత్సవం చేశారు రాత్ర. అసలు 2 కళ్ళు చాలా, మొత్తం హాల్ అంతా డాన్స్ చేసేసారు జనాలందరూ కూడా. హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఇంకా 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 అంటున్నారు ఇలా చేతులు ఊపుతూ. ఇంక ఎంతసేపు ఉన్నా వదలట్లేదని, ఇంక తినరా మీరు, మీకు ఆకలి ఇట్లేదా అని అడుగుతున్నారు. అసలు ఎంత బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అసలు ఇంకా అడిగడికి వచ్చి అందరిని ఆశీర్వదించడం, జనం అందరిలోనూ తిరగడం చాలా బాగా చేశారండి రాత్ర. దానికి తగ్గట్టుగా చెప్పారు. ఇప్పుడు ఆయనలో ఉత్సాహం ఆయన ఆపుకోలేకపోయారు. జయ శ్రీమన్నారాయణ డాక్టర్ గారు. చాలా చాలా అదృష్టం అనిపించింది, వాళ్ళు చూడటమే చాలా ఆనందం అనిపించింది. రాజ్ కుమార్ గారు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. మనకి భగవద్గీత ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే భగవద్గీత పట్టుకుంటే అదే ఏ పేజీ తీస్తే అదే మన యొక్క విషయం తెలియజేస్తారని చెప్తూ ఉంటారండి. అలానే నిన్న రాత్రి నాకేనాడు లేని మానసికమైన ఆందోళన వచ్చింది. అది తెలియక చేశాను. ఎవరికో సహాయం చేయబోయి నాకు నేనే మిస్ చేసుకున్నా. నా పర్సనల్ది నేను ఒకళ్ళకి సహాయం చేయబోయి అట్లా చేసుకుంటే తర్వాత వివరంగా తెలుసుకుంటే ఎంత పిచ్చి, ఒకళ్ళ కోసం అని చెప్పి మనకి సఫర్ అవుతున్నామని తెలియక చేశామని అది క్షమించుకోలేని తప్పు అయిపోయింది. రాత్రి మొత్తం నేను చాలా బాధపడ్డాను. ఇవాళ భగవద్గీత లాగానే మీరు చెప్పిన విషయం టాపిక్స్ నాకు కనువిప్పు కలిగింది అని చెప్తున్నానండి.
కానీ వాళ్ళ డాక్టర్ గారు చెప్పింది మనసు ఎలా ఉన్నా ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగా చెప్పారు. ఎన్నో మార్గాలు చూపిస్తున్నారు ఈ ఓల్డ్ ఏజ్ చూపిస్తున్నారు. వాళ్ళకి. అసలు మన ఇంతమంది ప్రతి విషయానికి ఇంతమంది లోపల పెట్టుకొని ఉంటాము. ఆయన చెప్పే ప్రతి విషయానికి బయటపడుతున్నాం అందరం. ఆయన చెప్పే అదొక ప్రతి విషయం ఆనందంగా అందరికి స్పందిస్తున్నారు. అందరికి తగులుతుంది. అందరికి వారు అవుతుంది. చెప్పిన దానికి మనలో ఉన్న స్పందన మనం కూడా తెలియజేస్తేనే ఆ సిగ్గు అభిమానం వదులుకొని చెప్పాలని చెప్తున్నా. ఎవరి పాయింట్ వాళ్ళకి టచ్ చేస్తున్నారు. టోటల్ గా మనిషి ఎలా బతకాలి అనేది రాములు వారు చెప్పినట్టే చెప్తున్నారు డాక్టర్ గారు మాత్రం మనకి. మల్లేశ్వరి గారు, జయగురుదత్తమ్మ, ఎవరమ్మా డాన్స్ చేసింది డాక్టర్ గారు? అదే గణపతి సచ్చిదానంద స్వామి. సచ్చిదానంద స్వామి. ఓకే అమ్మా, ఓకే ఓకే. నమస్కారం సార్. హైదరాబాద్ గచ్చిబౌలి. నమస్తే. అసలు సంపూర్ణ భగవద్గీత లైవ్ స్ట్రీమ్ అక్కడ జరిగింది. మా క్లాస్మేట్ ఒక ఆయన ఫ్రెండ్, ఆయన భక్తుడు సార్. ఆయన షేర్ చేసిండు గ్రూప్ లో. నేను చక్రధర్ గారికి బుక్ చేసి ఫార్వర్డ్ చేసిన సార్ నిన్ననే. ఎవరైనా అవసరం అయితే వినొచ్చు. అది కంప్లీట్ గా 4 hours పైన ఉంది అది. సంపూర్ణ భగవద్గీత. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా సార్. సార్ పంపించినాను, ఏదైనా అవసరం అయితే ఎవరికైనా గ్రూప్ లో అవసరం అయితే అదే గ్రూప్ లో పెడతారు, ఎవరైనా వినొచ్చు. అదే అంటే చక్రధర్ సార్ పంపించిన సార్ నేను. అదే హీలింగ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. హీలింగ్ థెరపీ 1 hour అక్కడ అన్న లైవ్ గా జరిగినవి మొత్తం చూపెడుతున్నారు సార్. నోరి నారాయణ ఎవరో చెప్తున్నట్టున్నారు స్టార్టింగ్ లో. నేను కూడా మొత్తం చూడలేదు, 10-15 నిమిషాలే చూసినాను. అదే సార్. డాక్టర్ ఎం విజయలక్ష్మి గారు తర్వాత కార్యక్రమం కొనసాగిస్తారా? ఓకే అండి. ఓకే, అందరికీ జయగురుదత్త అండి. ఇంకొకసారి మరి చక్కటి టాపిక్తో అందరు కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళ భావాలు పంచుకున్నారు. మరి మన కోరికలే మన దుఃఖాలకు కారణం అని చెప్పి ఒక సబ్జెక్ట్ అండి. ఏవైనా మనం దుఃఖపడుతున్నామంటే మన కోరికలే మన దుఃఖాలకు కారణం. తల్లి గర్భం నుంచి ధనము తీయడబడు, వెళ్ళిపోయేవాడు ధనము వెంట రాదు. మనం తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు మన దగ్గర ఏమి మనం వెంట తీసుకురావండి. వెళ్ళిపోయేటప్పుడు మనం ఎంత సంపాదించినా కూడాను మన వెంట ఏమీ రాదు అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. తక్కువ కోరికలతో తృప్తిగా జీవించడం అదృష్టం అండి. కుటుంబంలో మీ తండ్రి గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులే అని చెప్పి అనుకోవాలి. మన తల్లిదండ్రులు ఎలా జీవించారో మనకు తెలుసు. వాళ్ళు చాలా కష్టాలు పడి ఉంటారు. మరి అందరికీ వాళ్ళ పేరెంట్స్ ఎలా జీవించారనేది చాలా చక్కగా తెలుసు. కాబట్టి వాళ్ళకన్నా మనం మెరుగ్గా జీవిస్తున్నామా లేదా, మనం మెరుగ్గా జీవిస్తున్నామంటే వాళ్ళకన్నా మనం చాలా అదృష్టవంతులమనే చెప్పుకోవాలట. కొంతమంది కోట్లు సంపాదిస్తారు, వారిలో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన